జాయ్ కింగ్డమ్ అంటే పరిశుద్ధ రాజ్యం. ప్రేస్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను 6:63 వచనం గురించి తెలుసుకుందాం. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయే జీవమై ఉన్నాయి. నమస్కారం. ఈ వీడియోలో మనం యోహాను 6:63లోని నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయే జీవమై ఉన్నాయి అనే వాక్యాన్ని చెబుతుంది. ఈ వాక్యం యేసు మాటల యొక్క శక్తిని గురించి మనకు చెబుతుంది. అవి కేవలం మాటలు మాత్రమే కాదు, అవి జీవమునిచ్చే శక్తిని కలిగి ఉన్నాయని తెలుసుకుంటాము. ప్రతిరోజు దేవుని వాగ్దానం కోసం జాయ్ కింగ్డమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాక్యం యొక్క సందర్భం: యేసు 5,000 మందికి భోజనం పెట్టిన తరువాత ఈ వాక్యం చెప్పాడు. ఆ సమయంలో ప్రజలు యేసును రాజుగా చేయాలని అనుకున్నారు. కాని యేసు వారితో తాను ఒక రాజు కోసం కాదు, జీవమునిచ్చే రొట్టె కోసం వచ్చానని చెప్పాడు. ఆత్మయే జీవమై ఉన్నాయి అంటే ఏమిటి? యేసు మాటలు ఆత్మయే జీవమై ఉన్నాయి అంటే అవి కేవలం మాటలు మాత్రమే కాదు, అవి దేవుని ఆత్మ ద్వారా శక్తివంతం చేయబడ్డాయి. అవి మనకు జీవాన్ని ఇవ్వగలవు, మనల్ని దేవునితో కలుపుతాయి. యేసు మాటల యొక్క శక్తి. యేసు మాటల యొక్క శక్తి చాలా అద్భుతమైనది. అవి మనల్ని పాపం నుండి విడిపించి దేవునితో కలయికలోకి నడిపిస్తాయి. అవి మనకు జీవితంలో మార్గనిర్దేశం ఇస్తాయి, మనకు ఓదార్పునిస్తాయి. ఈ వాక్యం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? యేసు మాటలు చాలా శక్తివంతమైనవి, అవి మనకు జీవాన్ని ఇవ్వగలవు. మనం యేసు మాటలను విని వాటిని జీవితంలో అనుసరించాలి. దేవుని వాక్యం మనకు జీవితంలో అన్ని సందర్భాల్లో సహాయం చేస్తుంది. యోహాను 6:63లోని నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయే జీవమై ఉన్నాయి అనే వాక్యం చాలా ముఖ్యమైనది. ఈ వాక్యం యేసు మాటల యొక్క శక్తిని గురించి మనకు తెలియజేస్తుంది. మనం యేసు మాటలను విని వాటిని జీవితంలో అనుసరించడం ద్వారా దేవుని ఆశీర్వాదాలను పొందవచ్చు. ప్రతిరోజు దేవుని వాగ్దానం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.